అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. असुरदैत्ययक्षराक्षभूतविशासिद्धयोगनीढाकने ब्रह्मराक्षसादि विनायकपूतना देवते स्कन्धपुरोगमग्रह नक्षत्रग्रह दिशा आदिश ध्वंसयध्वंसयत्रासयत्रासयदृत्यदृत्यचक्रेण तदया वज्रेण भस्मीकुरु अनन्तापराजिता प्रतिहतसहस्रनेत्र प्रज्वलप्रज्वला ज्वला विश्वरूपा सर्वयत्र प्रभञ्जना सर्वदुःखप्रशमना सर्वस्वरविनाशना जनार्दन नमो पराजयाताधि राजो राजसुराजयाति गट्टि मेलम ఇప్పుడు మనందరికీ కూడా మా బాగా సౌండ్లు ఆపాలి, బాగా ఆపాలి. ఇంక మనందరూ కూడా దీక్ష స్వీకారం చేయాలి కనుక మనందరికీ రక్షాబంధన్ 1,50 కూర్చున్నారు. మనందరికీ కూడా రక్షాబంధన్ ప్రారంభం చేస్తారు. మీ అందరికీ దగ్గర తీసుకొచ్చి చేస్తారు. ఇది ఒక కార్యక్రమం అవుతూ ఉంటుంది. చేయకుండా చేస్తే కళ్యాణం అయినట్టు కాదు. అంటే వంట చేసుకోవాలి అంటే ఆ సామాన్లు అంటే కూరగాయలు ఇవన్నీ ఎలా తెచ్చుకుంటే వంట అయినట్టు కాదు, అవి అంటే వంట చేసుకోవడం. అలాగే అన్నమాట ఇది కూడా రాష్ట్ర స్వీకారాలు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, కళ్యాణం 4 days. ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా 4 days ఖచ్చితంగా ప్రజాపతే బ్రాహ్మణోత్వం పంపించి మా స్వామికి సరిపడే కన్యను తీసుకొని రండి అని చెప్పి 8 మంది బ్రాహ్మణోత్వం సంభావం దగ్గర ఉంటాం. ఇదే సమయంలోని అమ్మాయిని పొట్టులో తీసుకొచ్చి అడ్డుతర పెట్టి అడుపకుండా అల్లుడి గారి సమయంలో కన్యాదానం ముందే చేస్తారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలంతా కూడా వరుసగా కొనసాగుతాయి. యజ్ఞవతం వేసడం మనందరం ఏమనుకున్నాం, కూర్చోమని చెప్పి ఆ తర్వాత అల్లుడి గారి కాళ్ళు కడగడం, ఈ ప్రక్రియ అంతా కట్టగా లేవని ఇవ్వాలనుకుంటే అన్ని కూడా ఈ సందర్భాల్లోనే చేస్తారు. గరిష్ఠాః యస్యోరసంపిత విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరయాత్. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి శతస్తోమకం సతతాపరిష్ణియ అసిజ్ఞయామరుద్ధృతే పితస్తయాచీకేయేషు కూడా ఇస్తారు. కనుక ఈ వస్త్రం మధుపర్కాలు వచ్చి దానికి మధుపర్కాలు అని పేరు పోయింది. ఆ స్వీట్ ని మనకు సమర్పిస్తారు. ఆ సమయంలోనే వస్త్రాలు కూడా సమర్పిస్తారు. అంటే అల్లుడి గారికి ఇంటికి రాగానే వస్త్రాలు సమర్పించాలని సమర్పిస్తారు. కనుక ఆ ఈ మధురుగా వస్త్రాలు సమర్పించి ఆ తర్వాత పెరుగు తేనె కలిపిన సమిశ్రమ విశ్వరకేన మిత్రావరుణాథే యువం వస్త్రానపి వసావసాధే యువోరిక్షిత్రామం భవో హసర్కాః అవాదండు கொடுத்த விநாயகர் கூடிக்கலைந்தனா கூடிமித்தம் நரகம் வடு
గుడి పేరుగా గోవింద 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 ఇంకా మంగళసూత్ర ధారణ అయిన తర్వాత తలంబరాలు. మొదటి 3 మార్లు వేదమ యజ్ఞయాగాదులు మరింత ఎక్కువగా చేసుకోవాలి. 2వ మారు 3వ మారు పశుమోమేకామ సమృద్ధిగా పశు సంపద కలగాలని. ఎక్కువ పశు సంపద ఉంటుందో వాళ్ళే ధనవంతంగా రక్షించేవారు. అందుకని చెప్పి మనకి మంచి పశు సంపద కలగాలని గోవింద 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 ప్రజాపతియం సమృద్ధ్యత గోవింద తూష్ణి మంగళాశాస్త్ర పరిస్థితులు కొనసాగుతాయి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం నిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మోక్షదాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ భూదేవ్యై నమః, ఓం శ్రీ నీలాదేవ్యై నమః, ఓం శ్రీ గోదాదేవ్యై నమః, ఓం శ్రీ అనంతాయ నమః, ఓం శ్రీ గణాయ నమః. దేవస్యత్వాతమితప్రథమే అశ్వినోర్బాహుభ్యాం కృష్ణహస్తాం దయచేసి ఎవరు కూడా మండపం ఎక్కకండి. మండపం ఎవరు కూడా దయచేసి
వచ్చేసి మండపం దర్శనం. కింద నుంచి దర్శనం చేసుకోండి, ఎవరైనప్పటికీ కూడా కింద నుంచి దర్శనం. పైకి మాత్రం ఎటువంటి వారు ఎవరు రాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.